మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. తలసేమియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎవరికి వస్తుంది? ఎట్లా ట్రీట్ చేస్తారు? అగైన్ తలసేమియా జెనెటికల్ గా వచ్చే జబ్బు, పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ క్యారియర్స్ అంటారు జనరల్ గా. వాళ్ళ నుంచి ఇద్దరు పేరెంట్స్ తెలియకుండా క్యారియర్స్ కలిగి ఉంటారు. ఇవన్నీ క్లోజ్ కమ్యూనిటీస్ లో వస్తాయి. ఒకే కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకుంటుంటారు చూడండి, వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని క్లోజ్ కమ్యూనిటీస్ లో ఎక్కువ అవుతా వెళ్తాయి. ఫాదర్ కి ట్రైట్ ఉంటుంది, మదర్ కి ట్రైట్ ఉంటుంది. అంటే ఇద్దరు క్యారియర్స్ అంటారు తలసేమియా ట్రైట్, తలసేమియా క్యారియర్స్. వాళ్ళకు ఉంటుంది అని తెలియదు అసలుకి, దాని గురించి కూడా అవగాహన ఉండదు. మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలకి మేజర్ వస్తుంది. ఈ తలసేమియాలో ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోతుంది. అంటే హిమోగ్లోబిన్ బ్లడ్ ఎక్కిస్తే తప్ప బతకని పరిస్థితి బేబీది. సో వీళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది. యాక్చువల్లీ ప్రతి ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ చేయాలా. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఈ టెస్ట్ చేసేసుకుంటే అసలు తలసేమియా పిల్లలు రారు. అది చాలా ఈజీ టెక్నిక్. యాక్చువల్ గవర్నమెంట్ గానీ ఒక సింపుల్ ఇంప్లిమెంటేషన్ పెట్టిందంటే అయిపోయింది. తలసేమియా మొత్తం ఎరాడికేట్ అయిపోతుంది. ఇంకోటి సార్, మేము సాధారణంగా కొన్నిసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు మాకు వచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే, బ్లడ్ డొనేషన్ ఎవరు చేయాలా, ఎవరు చేయొద్దు అనే దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నట్టు. కొంతమందికి క్రోనిక్ డిసీజెస్ ఉంటాయి, లైక్ సోరియాసిస్ ఉంటుంది, వాళ్ళు చేయొచ్చా, అట్లా కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ అనేది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే పెద్ద లిస్ట్ ఉంది డిసీజెస్. బ్లడ్ బ్యాంక్ పోయినప్పుడు పెద్ద ఇది ఉంటుంది. అంతేనా? వాళ్ళు చెక్ చేసి చూసుకుంటారు. మనం హెమటాలజిస్ట్ గా నా పేషెంట్స్ ఏంటంటే ప్లేటెట్స్ తగ్గిన వాళ్ళు, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండేవాళ్ళు, అనీమియా ఉండేవాళ్ళు. అనీమియా ఉండే ఎట్లా అడగలేదు, క్వశ్చన్ రాదు. బ్లడ్ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి గురించి మాట్లాడితే ప్లేటెట్ పరంగా ముఖ్యంగా ప్లేటెట్ తక్కువ ఉండి డొనేట్ చేయొచ్చు అంటే జనరల్గా యాక్సెప్ట్ చేయరు. హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తీసుకోరు. హిమోగ్లోబిన్ నాకు ఎక్కువ ఉంది అందరికి ఇవ్వచ్చు అనుకునే ఆలోచన వస్తుంది, కానీ మనకి ఒక లెవెల్ మించి హిమోగ్లోబిన్ ఉంటే తీసుకోరు బ్లడ్. అది డిసీజ్ కింద వస్తుంది. అప్పుడు దానికి ఎవాల్యుయేషన్ అవసరం. ఎందుకంటే హై హిమోగ్లోబిన్ అనేది ఎందుకు ఉంది అనేది చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు జనరల్గా కండిషన్స్ అంటే మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ డిసీజ్, యాక్టివ్ డిసీజ్, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. లిస్ట్ అనేది పెద్ద లిస్టే ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి సార్ అంటే ఇప్పుడు ఈ హెమటాలజీ రంగంలో కావచ్చు, రక్త క్యాన్సర్ను చికిత్స చేయడం విధానాలు కావచ్చు, గత దశాబ్దంగా జరిగిన ప్రగతి ఏ రకంగా ఉంది, వచ్చే దశాబ్దంలో, వచ్చే 10 years ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? బ్లడ్ క్యాన్సర్స్లో ఒకప్పుడు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కూడా బతికేవాడు కదా అసలు ఒకప్పుడు. తర్వాత ఏం చేశారంటే ఒక మెడిసిన్తో ట్రై చేసేవాళ్ళు. ఒక మెడిసిన్తో అసలు కొంతమంది బాగా మళ్ళీ వెనక్కి వచ్చేది. తర్వాత ఎవెన్చువల్గా ఏంటంటే ఓకే ఒక మెడిసిన్ కాదు, ఇది మల్టిపుల్ డ్రగ్స్ యూస్ చేస్తేనే ఇవి కంట్రోల్ అవుతాయనే తెలుసుకున్నారు. అట్లా ఒకే క్యాన్సర్ సెల్ని రకరకాల పద్ధతుల్లో టార్గెట్ చేసి చంపడం అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి సక్సెస్ రేట్ పెరిగింది బ్లడ్ క్యాన్సర్స్లో. సో ఇప్పుడు ఆ టెక్నిక్స్తో చిన్నపిల్లల్లో వచ్చే బీసెల్ ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 80% క్యూర్ అయిపోతుంది. 80% అనేది చాలా బిగ్ నెంబర్ చిన్నపిల్లల్లో. ఎస్పెషల్లీ 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల్లో, వయసు గల పిల్లల్లో బీసెల్ ఏఎల్ఎల్ వస్తే 80% క్యూర్ అయిపోతుంది. మిగతా క్యాన్సర్లో ఏఎంఎల్, లింఫోమా, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఒక 60 నుంచి 70% వరకే మనకి పెద్దవాళ్ళలో క్యూర్ అవ్వగలుగుతుంది, అంటే కంట్రోల్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళని కూడా ఇంప్రూవ్ చేసేకి, ఇంకా సక్సెస్ రేట్స్ పెంచేకి కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంది. మనకి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ, ఇమ్యునోథెరపీ కానీ ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ 70% కాకుండా మిగిలిన వాళ్ళు, అంటే రెస్పాండ్ కాని వాళ్ళకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో ఇంకా అడ్వాన్సెస్ ఏమొచ్చినాయంటే ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్. ఇంతకుముందు మ్యాచ్ ఉంటేనే మనకి సక్సెస్ రేట్ బాగుండేదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కూడా సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది. ఇప్పుడు ఫుల్ మ్యాచ్ అంటే ఇంట్లో ఇప్పుడంతా చిన్న ఫ్యామిలీస్ ఒకరిద్దరే ఉంటున్నారు, ఫుల్ మ్యాచ్ దొరకట్లే ఎవరికి. సో అటువంటి పరిస్థితుల్లో హాఫ్ మ్యాచ్ అనేది రియల్గా గేమ్ చేంజర్. సో హాఫ్ మ్యాచ్ ప్రతి ఇంట్లో ఒక డోనర్ ఉంటారు, బ్లడ్ సెల్ స్టెమ్ సెల్ సంబంధించిన వాళ్ళు. సో అవి రావడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఆ ప్రొసీజర్ని వాడుకోగలుగుతున్నారు వీళ్ళు. తర్వాత లింఫోమాస్ అండ్ మైలోమాస్ కొన్నిసార్లు వాళ్ళు రిఫ్రాక్టరీ ఉన్నప్పుడు, కంట్రోల్ కానప్పుడు కార్టీ సెల్ థెరపీ అని ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. కార్టీ సెల్ థెరపీ ఇంతకుముందు అబ్రాడ్లోనే
ఉండేది. ఇప్పుడు ఇండియాలోకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ లింఫోమా ఎస్పెషల్లీ పరిస్థితుల్లో కొన్ని సెంటర్స్ చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ఆల్మోస్ట్ చాలా సెంటర్స్కి అందుబాటు ఫెసిలిటీ మనకి రావడం జరుగుతుంది. బట్ CAR-T సెల్ థెరపీలో ఈ కొద్దిపాటి మంది ఎవరైతే దేనికి లొంగట్లేదో వాళ్ళలో ఒక 40% మందిని మళ్ళీ బాగు చేయగలుగుతున్నారు. ఇంకా జీన్ థెరపీ థాలసీమియాస్లో, సికిల్ సెల్ అనీమియాస్లో అది సక్సెస్ రేట్స్ కనబడుతున్నాయి. కానీ మన ఇండియాకి వచ్చేకి ఇంకా టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ 10 ఏళ్లలో ఇంకా ఈ అడ్వాన్సెస్ ఈ మెయిన్గా ఈ థెరపీస్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుబాటులో ఉన్నా కానీ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. మేబీ మనకి కాస్ట్ తగ్గి ఇంకా అందుబాటులోకి అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు రానున్న ఇయర్స్లో.